జగన్ ని ఎంతో మంది విమర్శిస్తున్నారు, అది జరగట్లేదు ఇది జరగట్లేదని. మొలతాడు కట్టిన మగోడు ఉంటే జగన్ గద్దె దింపమనండి, మాట్లాడుతూ మొలతాడు కట్టిన మగోడు మూతి మీద నిజమైన మేసం మలిచిన మగోడు ఉంటే జగన్ గద్దె దింపమనండి. వాళ్ళు అసలు లెక్కే కాదు, వాళ్ళు అసలు లెక్కలోనే లేడు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఆడింది లేదుగా, గాచే లేదుగా. ఇప్పుడు మగవాడు ఎవడు లేడు జగన్ దింపేవాడు. మళ్ళీ 30 సంవత్సరాలు జగన్ ఏకగ్రీవం. జై జగన్. ఎన్ని పార్టీలో కలుపుకోయా, సింగిల్ గా వస్తాడు, సింగిల్ గా వస్తాడు. ఇదిగో మాది మార్చల్ నియోజకవర్గం, జగన్ వచ్చి ఇదిగో ఇచ్చాడు అన్న, మాది మార్చల్ నియోజకవర్గం గన్నవరం గ్రామం. మా జగన్ వచ్చి ఈ అభ్యర్థి, ఈ అబ్బాయి నా క్యాండిడేట్, గెలిపించండి ఇప్పుడు చెప్పేనా, రేపు ఎలక్షన్ లో గెలుపుడు ఈ అబ్బాయి. అట్టుంది మా ఊపు. 100%. మాది మా సొంతూరు వెల్లుర్తి మండలం ఉప్పలపాడు, వెల్లుర్తి మండలం ఉప్పలపాడు. వరకపూడిచాల ప్రాజెక్టు మాది 2 ఎకరాల పొలం ఉంది ఆ ప్రాజెక్ట్ కింద. వరకపూడిచాల ప్రాజెక్ట్ అయితే మా తాతల నాటి కలది ఈ రోజు జరుగుతున్నది. అది గనక నెరవేరితే మా పొలానికి రేట్లు వస్తాయి, మేము మంచిగా బతుకుతాం. ఈసారి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఓడియడం కోసం ఇన్ఛార్జిని తీసుకొని వచ్చాం, ఇన్ఛార్జి రావడంతో కార్యకర్తలు భయం వచ్చిందంటారు. అసలు భయపడరన్నా, భయం లేదు. ఒక్కసారి జనాన్ని చూసుకో, బెమ్మారెడ్డి అసలు లేడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, మార్చల చిన్న కార్యక్రమం ఏం జరగల, బంద్ చేయటం కానీ అలాంటివి ఏం జరగల. అప్పుడే మీకు అర్థమై ఉండాలి, ఏం లేదు అక్కడ విషయం. అస్సలు లేదు, అస్సలు లేదు. పిల్లలు కూడా అనుకోవడం పుకార్లే, భయం ఏ లేదు. మళ్ళీ 100కి 200% పైన జగనే, కింద పిఆర్కేనే. వీళ్ళిద్దరిని దింపే మగోళ్ళు ఇంకా పుట్టలేదు. ఫ్యూచర్ లో ఏమైనా ఉంటే చూడాలి.